తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది. రాధ వెళ్ళి చాలా రోజులైందని, చూడాలని ఉందని, వచ్చే పండుగకి రమ్మనమని మరీ కోరుతూ రాసింది. ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తుండగా అమ్మా పండగకి రమ్మనమని రాసిందండి అని చెప్పింది. వీల్లేదు రాధా, ఆమెను ఇక్కడికి రమ్మనమని వ్రాయి అన్నాడు. అతను బిజీ దేనికి తీరదు. రాధ బుంగమూతి పెడితే సారీ డియర్, అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు. రాధకి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం ఉండదు. అందుకని అన్నింటికీ సర్దుకుంటుంది. రాధకి స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి మురళి భార్య వచ్చారు. మురళి భార్య రాధకి నచ్చలేదు. ఆమె వేషం, భాష కృత్రిమంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడలేకపోయింది. కృష్ణతో చెబితే వాళ్ళెలా ఉంటే మనకెందుకు, మనమేమైనా వాళ్లతో ప్రాణస్నేహం చేస్తామా అంటాడు. కాలక్షేపం కోసం నచ్చని వాళ్లతో స్నేహం పెంచుకోవటం ఎలాగో రాధకి తెలియదు. నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు అనుకునేది రాధ. క్లినిక్లో కృష్ణ పేషెంట్ని చూస్తున్నాడు. బయట చాలామంది కూర్చుని ఉన్నారు. లోపల కృష్ణ ఒక వయసు మళ్ళిన సేట్ని పరీక్ష చేస్తూ మీరు రోజు వాకింగ్కి వెళ్ళాలి, భోజనం కూడా తగ్గించాలి అని చెప్తున్నాడు. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది. కృష్ణ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. గుమ్మంలో కళ్యాణి నిలబడి ఉంది. పింక్ కలర్ చీర కట్టుకుని ముత్యాల జూకాలు పెట్టుకుని ఉంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగుతో రెట్టింపోయినట్టుగా ఉంది. అందం, ఐశ్వర్యం ఆమె యవ్వనానికి పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెను చూసిన ఎవ్వరూ ఆమెకి చీమంత బాధ అయినా తెలుసునంటే నమ్మరు. ఏమిటలా చూస్తున్నారు? అడగకుండా లోపలికి వచ్చాననా అంది. ఆ చనువు మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? రండి అన్నాడు. అంటే నేను మీకు ముఖ్యమైన పేషెంట్ననా? కృష్ణ వారిస్తున్నట్టుగా చెయ్యి గాల్లోకి ఎత్తాడు. నో ప్లీజ్, మీరు పేషెంట్నని ఎప్పుడు అనకండి. మీకు ఏ వ్యాధి లేదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. ష్యూర్ రెట్టించింది. డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా అన్నాడు. కళ్యాణి క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతని చూపుల్లో రవంత కూడా తడబాటు లేదు. తను అన్న మాటల్లో దృఢమైన నమ్మకం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ పేషెంట్కి మందులు రాసి ఇచ్చి పంపేశాడు. కళ్యాణి లోపలికి వచ్చి కూర్చుంది. బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ బాగానే ఉన్నట్లుందే అంది. వచ్చిన వాళ్ళంతా మీ పేరే చెబుతున్నారు అన్నాడతను. వెళ్ళాక మీ పేరే చెప్పుకుంటారులేండి. ఎవరి నోట విన్నా డాక్టరు మంచివారు అనే. ఇంత మంచితనం మీకు ఎలా వచ్చిందబ్బా? క్రిందటి జన్మలో మీలాంటి మంచి ఫ్రెండ్తో స్నేహం చేసి ఉంటానులేండి. కళ్యాణి పక్కున నవ్వింది. మీరు మాటల్లో చతుర్లు సుమా. డాక్టర్ అయిన వ్యక్తికి మందులు రాసే నేర్పుతో పాటు మాటలు చెప్పే నేర్పు కూడా ఉండాలి కదా. నేను మీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. నిజమా? అరెరే, ఇంత ఆలస్యమా? శుభవార్తలెప్పుడు చప్పున చెప్పేయాలి. చెప్పండి, ఏమిటది? కళ్యాణి బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి కాగితం తీసిస్తూ మీ జాండీస్ మందు ఫార్ములాని విజయ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు కొనటానికి అంగీకరించారు. ఇదిగో వారు ఆ మందు తయారు చేయటానికి మీతో ఒప్పందం కావాలని కోరుతూ వ్రాసిన ఉత్తరం. వాళ్ళు పోస్ట్లో పంపుతామంటే నేనే స్వయంగా ఇద్దామని తీసుకువచ్చాను. డబ్బు విషయం వాళ్ళు మొత్తం ఒక అమౌంట్ ఇచ్చేస్తామన్నారు. డాడీ అంగీకరించలేదు. లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలన్నారు. వాళ్ళు మొదట బింకంగా కాదన్నా తర్వాత అంగీకరించారు. ఆ వివరాలన్నీ అగ్రిమెంట్లో రాయించారు. మీరు చూడండి అంటూ అందించింది. కృష్ణ దానిని అందుకొని గబగబా చదివాడు. చూస్తుండగానే అతని కళ్ళు చెమర్చినాయి. ఒక మామూలు డాక్టర్కి ఇది ఎంతో సంపద కింద లెక్క. అతను తలెత్తి కృతజ్ఞతగా చూస్తూ కళ్యాణి, నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. స్నేహితుల మధ్య రుణాలు ప్రసక్తే లేదు. మనం ఫ్రెండ్స్ అవునా అంది. అవును, కానీ మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను బదులు ఏం తీర్చుకోగలను?
తీర్చుకోలేను అని అనకండి. ఏమో ఎవరు చెప్పగలరు? మీరు నా కోసం తప్పనిసరిగా ఏదైనా చేయాల్సిన క్షణం వస్తుందేమో. ఆ క్షణమే రావాలి కానీ నేను సంతోషంగా నా జీవితం ధారపోస్తాను. కళ్యాణి అతని వైపు చురుగ్గా చూసింది. అతని కళ్ళు స్నేహ నిశ్చలమైన భావంతో నిర్మలంగా మెరుస్తున్నాయి. కళ్యాణి, ఈ డబ్బులో నాకు వచ్చిన దాంట్లో సగం సీతాలుకి చెందుతుంది. సీతాలు ఎలాగూ లేదు. అలాంటి పేదవాళ్ళకి వినియోగించాలి. పెట్టాలి అనే మంచి బుద్ధే మనకి ఉండాలి కానీ ఈ లోకంలో దీనులు ఆర్తులు ఎంతోమంది ఉన్నారు. అవును, నేను కూడా అదే నమ్ముతాను. మన వల్ల ఎవరికైనా ఉపకారం జరిగిందంటే మనకెంత హాయిగా ఉంటుంది. ఆ అనుభవం అనిర్వచనీయమైనది. నా నాట్యకళని కూడా పేదల శ్రేయస్సుకి అంకితం చేయాలనిపిస్తుంది. మనిషి ఎందుకో ఎప్పుడూ వెర్రివాడిలా బ్రతుకుతాడు. ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నీ పోగు చేసుకోవటానికి ఆరాటపడతాడు. నాకు ఈ మనుషుల్ని చూస్తుంటే రోడ్డు మీద తుక్కు కాగితాలు పోగు చేసుకునే పిచ్చివాడు గుర్తుకు వస్తాడు. కళ్యాణి, ఏమిటి వయసుకి మించిన వేదాంతం? మందలింపుగా అన్నాడు. కళ్యాణి కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చింది. ఆ నడకలో, ఆ నిలబడటంలో ఏదో అలజడి కానవస్తోంది. బయటికి చూస్తూ అంది, అవును, ఒకప్పుడు నేను కూడా ఆ పిచ్చి వాళ్ళలాగానే బ్రతికాను. ఈ జీవితంలో అందం, యవ్వనం, డబ్బు, అధికారం అన్నీ శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా భ్రమ, ఒట్టి భ్రమ. కళ్యాణి కిటికీ రెక్కకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కృష్ణ లేచి దగ్గరకు వచ్చాడు. కళ్యాణి పెదవి నమ్ములుతూ ఏదో వ్యధని మింగటానికి ప్రయత్నం చేస్తోంది. కళ్యాణి, ఏమైంది? నీ నమ్మకాలు, ఆశలు ఎందుకు మారిపోయినాయి? నేను మోసపోయాను. నమ్మి చిత్తుగా మోసపోయాను. ఎవరు మోసం చేశారు కళ్యాణి? నిన్నీ బాధకి ఎవరు గురి చేశారు? అతను పిడికిలు బిగుసుకుంటుండగా అడిగాడు. జీవితం నన్ను మోసం చేసింది కృష్ణ, దగా చేసింది. జీవితం పట్ల నా నమ్మకాలు ఒమ్ము చేసింది. నవ్వుతూ త్రుళ్ళుతూ జీవితం ఒక సుందరమైన కలగా బ్రతికే అదృష్టం దేవుడు నాకు ప్రసాదించాడు. అది చూడలేనట్టుగా నా మీద దెబ్బతీసింది. ఈ భయంకర సత్యానికి నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణి నుదుటి నిండా చెమటలు పట్టినాయి. పెదవులు అదరసాగినాయి. దుఃఖం బిగబట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసాగింది. కళ్యాణి, ఇలారా, కూర్చో. కృష్ణ కళ్యాణిని చెయ్యి పట్టి తీసుకువచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోపెట్టాడు. డాక్టర్, నన్ను కారణం అడగకండి. దయించి ఎప్పుడూ నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి. నేను జవాబు చెప్పలేను. చేతులు జోడిస్తూ అంది. కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు. కళ్యాణి, నేనెప్పుడూ నిన్ను దేని గురించి ప్రశ్న వేయను, సరేనా? రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐ ఆమ్ హియర్. జస్ట్ రిలాక్స్, బీ హ్యాపీ. తగ్గు స్థాయిలో స్నేహ మధురిమ నిండిన స్వరంతో అతను పలికిన ఆ మాటలు కళ్యాణిని చిత్రంగా సేదతీర్చినాయి. కళ్యాణి అతని చేతిని అతి గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆ పట్టు మెల్లగా సడలింది. కృష్ణ జేబు రుమాలుతో కళ్యాణి నుదుటి మీద చెమట తుడిచాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది. ఓస్, ఒక్కొక్క క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమనిపిస్తుంది కళ్యాణి? నాకేమిటో భరించలేనంత బాధ వచ్చేస్తుంది. చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది. ఏమిటో నా బాధ నాకే అర్థం కాదులేండి. అరే, నేను మర్చిపోయాను. 6 గంటలకి ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళాలని వచ్చాను. ఓకే, తప్పకుండా వస్తాను. వెళ్దామా? అతను పుస్తకం ఒకటి తీసి ఇచ్చాడు. మీరు ఇది చూస్తుండండి. బయట పేషెంట్స్ ఉన్నారు. చూసిన తర్వాత బయలుదేరదాం. ఓకే అంది కళ్యాణి లేస్తూ. కృష్ణ నెక్స్ట్ పేషెంట్ని పిలిచాడు. రాధ ఫ్లవర్ వేజ్లో పూలు అమరుస్తోంది. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. రాధ వెళ్ళి తీసింది. అవతల మురళి భార్య. హలో రాధా, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంది. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు? ఎందుకేమిటి, కృష్ణ లాంటి భర్తని పొందినందుకు నిజంగా నువ్వు వెరీ లక్కీ లేడీ. మా ఆయన ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడూ తాగుడు తప్ప ఇంకే పని చేయడు. రాధా, నిన్ను చూస్తుంటే నిజంగా ఈర్ష్య అనిపిస్తోందనుకో. అసలేమిటి? ఏమైంది? నాకేం తెలియటం లేదు.
నీకు తెలియదా? నేను కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానో నీకు తెలియటం లేదా? నిజంగా తెలియటం లేదు. అరే, ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవటం ఏమిటి? కృష్ణ కృష్ణ కృష్ణకేమైంది? ఆదుర్దాగా అడిగింది. మీ ఆయన మూలికల మీద రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు. నిజంగానా? పట్టలేని ఆనందంతో అడిగింది. నిజంగా. మీ ఆయన లేడా ఇంట్లో? లేరు, ఉదయమే అర్జెంటు కేసు వస్తే వెళ్ళారు. అరే, విచిత్రంగా ఉందే. కనీసం ఆయనకైనా తెలుసా? తెలియదనుకుంటా. తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు. అయితే మీ ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకొని ఈ శుభవార్త చెప్పేయి. చూడు, ఎందుకైనా మంచిది. ఆ చెప్పేటప్పుడు చుట్టుప్రక్కల ఎవ్వరూ లేకుండా చూశాకే. రాధ ఫోన్ పెట్టేసింది. కృష్ణ రాసిన థీసిస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా? ఇంత గొప్ప వార్త. రాధకి ఈ శుభవార్త వినగానే సంతోషం సముద్రం అయిపోయింది. కృష్ణ రాత్రింబగళ్ళు కష్టపడి దానికోసం శ్రమించిన వైఖరి గుర్తుకు వచ్చింది. ఇదిగో రాము, రాము, వెంకయ్య, వరమ్మ. రాధ పిలుపులకి నౌకర్లందరూ పరిగెత్తుకు వచ్చారు. రాధ అల్మెరా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చింది. ఏమిటమ్మా ఇది అన్నారు. అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. క్లినిక్లో కాంపౌండర్ తీసి కృష్ణ నర్సింగ్ హోమ్కి వెళ్ళారని చెప్పాడు. గబగబా అక్కడికి చేసింది. అక్కడి నుంచి అప్పుడే ఉస్మానియాకి వెళ్ళారని అన్నారు. అక్కడికి చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారన్నారు. అర్జెంటుగా ఇంటికి చేయమని చెప్పింది. అమ్మా, నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఇదేనా? రాము తెచ్చిచ్చాడు. రాధ చూస్తూ ఇదే, నాకు చెప్పలేదే అంది. మర్చిపోయానమ్మా అన్నాడు. రాత్రి కృష్ణ పొద్దుపోయి వచ్చాడు. ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ రాధాదేవి గారు, డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటాం అన్నారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలుసా? హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏమిటో. పోనీ మీరున్నారుగా. డాక్టర్ గారు ఇంత కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండి ఉండాలి. వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది. ఒక స్నాప్ తీసుకుంటాం. రాధ వారించింది. సిగ్గుగా అంది. వద్దండి, డాక్టర్ గారు వచ్చాక ఆయన నేను కలిసే తీసుకుంటాం. మీరు మళ్ళీ రండి అంది. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఫోన్ మళ్ళీ మోగింది. రాధ తీసింది. ఎవరో కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు. రాధ కృష్ణ తరపున స్వీకరించింది. గడియారం 4 గంటలు కొట్టింది. కృష్ణ ఇంటికి రానేలేదు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి యువతలకు వచ్చాడు. 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. ప్రొద్దుటి నుంచి అతను ఆ హడావిడిలో ఉన్నాడు. సర్జన్ గోవిందరాజు సమర్థుడే. అయినా అతని దగ్గరుంటే పిల్లల తల్లిదండ్రులకి అదో ధైర్యం. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతని నుదుటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. జేబురుమాలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ వినిపించింది. అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అక్కడ కళ్యాణి నిలబడి ఉంది. ఆమె చేతుల్లో అందమైన పొడగాటి పెద్ద పూల గుత్తి ఉంది. ఆమె హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించింది. ఇదేమిటి నాకెందుకు? ఈరోజు నా పుట్టినరోజు కాదే? విభ్రాంతిగా చూస్తూ అన్నాడతను. మీ జీవితంలోకెల్లా ముఖ్యమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుతున్నాను. అంటే ఈ శుభవార్త మీకు తెలియనే తెలియదా? ఏ శుభవార్త? మీకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు జాండీస్ మీద రాసిన థీసిస్కి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త. వాట్? నిజంగా? అతను గభాలన వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకొని కుదిపేశాడు. నిజంగానా కళ్యాణి? నిజంగా. పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాచ్యులేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏం బహుమతి ఇవ్వాలి నేను? బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాం ముందు సీట్లో కూర్చొని చూడాలి. ఓ, ఈరోజే కదూ ఆ ప్రోగ్రాం? ఇట్ ఈజ్ ఏ ప్లెజర్. ఇంతలో డాక్టర్స్ బృందం వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ కృష్ణ. కంగ్రాచ్యులేషన్స్ యంగ్ మ్యాన్. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టుముట్టి అభినందించారు. వెళదామా అంది కళ్యాణి. అన్నాడు కృష్ణ. ఇద్దరూ హాస్పిటల్లోంచి బయటకు వచ్చారు. కళ్యాణి కారు దగ్గరికి నడిచారు. కళ్యాణి డ్రైవ్ చేస్తోంది. కృష్ణ ప్రక్కన కూర్చున్నాడు.
కారు కదిలింది. రైనా గేటు దాటి వెళ్తుంటే గేటులో నుంచి రాధ ఆటోలో వస్తూ ఈ కారును చూసింది. కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధని చూడనే లేదు. కారు రాధ పక్క నుంచే రయ్యిన రామబాణంలా దూసుకుపోయింది. రాధ ఆటో దిగింది. రాధకెందుకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందం అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుసున్న నర్సు పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. ఎవరికోసమో వచ్చారమ్మా అంది. డాక్టర్ గారి కోసం అంది రాధ. డాక్టర్ గారు లేరు, ఇంత క్రితమే వెళ్ళారు. కళ్యాణి గారు వచ్చి తీసుకువెళ్ళారు అంది. రాధ మాట్లాడలేదు. ఆటోలో మళ్ళీ ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్పింది. ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు. ముఖం పాలిపోయినట్టుగా ఉంది. తను ఎంత ఆతృతగా పరిగెత్తుకు వచ్చింది. అతనిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని అనుకుంది. ఆ శుభవార్త చెప్పగానే అతను నడుం పట్టి పైకెత్తేస్తాడని ఊహించింది. ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారని అనుకుంది. రాధ కళ్ళ ముందు కృష్ణ భుజం మీద తల ఆనించి ఐఎమ్ హ్యాపీ, వివేరియస్లీ హ్యాపీ అని చెప్పాలనుకున్న దృశ్యం కదిలింది. అంతా ఒక కలగా మారిపోయింది. రాధ ఇంటికి వచ్చింది. వాకిట్లోనే ఎదురైన పని మనిషి అదేమిటమ్మా ఒక్కరూ వచ్చారే, అయ్యగారేరి అంది. ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది. రాధ లోపలికి వచ్చి కూర్చుంది. ఇదే దోసపాడులో ఉండగా తెలిసి ఉంటే రాధకి హఠాత్తుగా ఈ ఊరి మీద కోపం వచ్చింది. ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది. మౌనంగా కూర్చుండిపోయింది రాధ. రవీంద్ర భారతి జనంతో కిటకిటలాడుతోంది. కళ్యాణి నాట్యం ప్రారంభమైంది. ముందు వరుసలో ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ గారు, మదర్ తెరిసా, వారితో పాటు రాజారాం గారు, కృష్ణ కూర్చుని ఉన్నారు. కళ్యాణి చండాలిక డ్యాన్స్ డ్రామాని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. కాలికి గజ్జ కడితే కళ్యాణి మెరుపుతీగా అయిపోతుంది. ధరించిన పాత్రలో లీనమై పూర్తి న్యాయం చేకూరుస్తుంది. నాజూకైన ఆ శరీరం పాములా మెలికలు తిరుగుతుంది. ఆ సుందర నయనాలు ప్రదర్శించలేని భావాలు లేవు. ఆ తనూలత వింత సోయగాలు విరజిమ్ముతూ చూపర్ల దృష్టిని ఎటూ కదలనీయకుండా ఆకట్టుకుంటుంది. ఆ క్షణంలో చూస్తే కళ్యాణి నిజంగా డ్యాన్స్ చేయడానికే పుట్టిందా అనిపిస్తుంది. కళ్యాణి నాట్య ప్రదర్శన అంటే టికెట్ ఖరీదు ఎంతైనా సరే వెనకాడకుండా కొనటానికి జనం ఎందుకు విరగబడతారో కృష్ణకి ఇప్పుడు అర్థమవుతుంది. నాట్యం ముగిసింది. తెరపడింది. సెక్రటరీ మైకు ముందుకు వచ్చి ఇప్పుడు ప్రదర్శనలకి వసూలు అయిన 50,000 రూపాయల చెక్ని కుమారి కళ్యాణి గారు గవర్నర్ గారికి అందజేస్తారు అని ప్రకటించగానే ప్రేక్షకులు అభినందిస్తున్నట్టుగా కరతాళ ధ్వనులు చేశారు. ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి కృష్ణతో కళ్యాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. కృష్ణ రాజారాం వైపు చూశాడు. ఆయన చిరునవ్వుతో వెళ్ళమన్నట్టు చూశారు. కృష్ణ లేచి స్టేజి లోపలికి వెళ్ళాడు. స్టేజ్ మీద తెర తీశారు. గవర్నర్ గారు, మదర్ తెరీసా ఆసీనులై ఉన్నారు. కళ్యాణి మైక్ దగ్గరికి వచ్చి నేను సమర్పించే ఈ చెక్ని నా తరపున నా ప్రియ స్నేహితుడు డాక్టర్ గోపాలకృష్ణ గవర్నర్ గారికి ఇస్తారు అని ప్రకటించింది. కళ్యాణి ప్రియ స్నేహితుడు అని చెబుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు. కళ్యాణి సైడ్ వింగ్లోకి వెళ్ళి కృష్ణని చెయ్యి పట్టి లాక్కు వచ్చింది. కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ ఇతను డాక్టర్ గోపాలకృష్ణ, జాండీస్ మీద రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది. ఆ వార్త ఈరోజు తెలిసింది అంటూ చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్, మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక లాంటివారు. గవర్నర్ గారు కృష్ణకి చెయ్యి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు. కృష్ణ చెక్ని గవర్నర్ గారికి అందిస్తుండగా గబగబా కెమెరాల్లోంచి ఫ్లాష్లు మెరుపుల్లా మెరిసినాయి. గవర్నర్ గారు ఆ చెక్ని మదర్ తెరీసాకి అందించారు. మదర్ తెరీసా కళ్యాణిని అభినందిస్తూ కొన్ని వందల మంది వికలాంగులు కళ్యాణి మూలంగా సుఖభోజనం చేస్తారని చెబుతూ వారి తరపున కృతజ్ఞతలు తెలిపింది. భగవంతుడు ఇంత మంచి మనసుగల కళ్యాణికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నానని అంది. కళ్యాణి ఈ మాట వినగానే తలదించుకుంది. ఆ ముఖంలో నీలినీడలు కమ్మటం కృష్ణ గమనించాడు. ప్రదర్శన ముగిసింది. మదర్ తెరీసా వికలాంగుల గృహాల్ని సందర్శించవలసిందిగా కళ్యాణికి కృష్ణకి మరీ మరీ చెప్పింది. కళ్యాణి తప్పక వస్తామని వాగ్దానం చేసింది. కృష్ణ వెళ్తానని అంటే కళ్యాణి నో, ఇంటికి వచ్చి మేమిచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. నేను ఇందాకే రాత్రికి మీరు డిన్నర్కి వస్తున్నారని, భోజనం ప్రత్యేకంగా చేయాలని వంట మనిషికి ఫోన్ చేసి చెప్పాను అంది. కానీ కృష్ణ ఇంటికి వెళ్ళాలని చెప్పబోయాడు.
నో, ఇంకేం చెప్పొద్దు. నేనెప్పుడో మీకు చెప్పేశాను. నేను చెప్పినది ఎదుటివాళ్ళు వినటమే తప్ప ఎదుటివాళ్ళు చెప్పినది వినే అలవాటు నాకు లేదు. మీరు రావాల్సిందే అంది. భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఇంత హడావిడిలో ఉండి కూడా నీకిష్టమైన వంటకాలు ఏమేం చేయాలో చెప్పింది కృష్ణ అన్నారు రాజారాం గారు. ఓకే కళ్యాణి, నేనెప్పుడూ కాదనలేను. పదండి అన్నాడు కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, తీయగా నవ్వుతూ అంది కళ్యాణి. రాత్రి 10 గంటలు దాటింది. డైనింగ్ టేబుల్ మీద అమర్చి పెట్టిన భోజనం చప్పగా చల్లారిపోయింది. రాధ మంచం మీద కూర్చొని ఉంది. రాధ ముఖంలో ఆశాభంగం, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళల్లో ఎప్పటినుంచో వేచి చూసి విసిగి అలసిపోయిన నిస్సత్తువ నిండి ఉంది. ఇంతలో వాకిట్లో కారు హారన్ వినిపించింది. రాధ లేచి ముందు గదిలోకి వచ్చింది. కిటికీలో నుంచి కారు కనిపిస్తోంది. కళ్యాణి కారు డ్రైవ్ చేస్తోంది. కృష్ణ కారు దిగాడు. కళ్యాణి గుడ్ నైట్ అంటోంది. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డిన్నర్. నో మెన్షన్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ. నాకు అసలు నిద్రే రాదు ఈరోజు అంది కళ్యాణి నవ్వుతూ. వస్తాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ గేటు వేసి వస్తున్నాడు. రాధ గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయింది. అటు తిరిగి ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకుంది. కృష్ణ ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు తెరుచుకొని లోపలికి వస్తూ రాధా రాధా అని పిలిచాడు. రాధ పలకలేదు. ఇదేమిటి, నేను రాకుండా నిద్రపోతున్నావా? ఇంపాసిబుల్. రాధ దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేశాడు. రాధ పలకలేదు. రాయిలా మౌనంగా ఉండిపోయింది. నిజంగా నిద్రపోయావా ఏమిటి? రాధా, నేను నీకో బ్రహ్మాండమైన శుభవార్త చెప్తాను, లే. రాధ లేవలేదు. అరే, ఇంత నిద్ర పట్టేసిందా? సర్లే, పోనీ రేపు ప్రొద్దున చెబుతానులే. అతను దిండు తీసుకుని వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకున్నాడు. రాధ కళ్ళ వెంట జలపాతాల్లా నీళ్లు కారిపోతున్నాయి. చప్పుడు కాకుండా ముక్కు చిదింది. అంతులేని దుఃఖం వచ్చేస్తోంది. ఉదయం నుంచి అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఇదివరకు దోసపాడులో ఉండగా సాయంత్రం అవగానే అతని సైకిల్ బెల్లు వినగానే తను చేస్తున్న పని వదిలి ఆపి ఎలా పరిగెత్తేది? రాధకి అదే మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఎప్పుడైనా తను నిద్రపోతే కృష్ణ లేపి అన్నం తినే వరకు వదిలేవాడు కాడు. ఈరోజు తను కనీసం అన్నం తిన్నదో లేదో కూడా కనుక్కోవాలనే ధ్యాసే లేదు అతనికి. రాధకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. కృష్ణని తీసుకుని దోసపాడు పారిపోవాలని అనిపిస్తోంది. కొద్దిసేపయింది. రాధ మంచం మీద నుంచి లేచింది. తనే వెళ్ళి కృష్ణని అన్నం తినమని అడగాలనుకుంది. కళ్ళు తుడుచుకొని తనకి తానే నిబ్బరం తెచ్చుకుని మెల్లగా ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కృష్ణ నిద్రపోతూ ఉన్నాడు. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా తిరిగాడని, అలసిపోయాడని రాధకి గుర్తులేదు. తను అనే ఒక మనిషి ఇంట్లో ఉందనే ధ్యాస లేకుండా ఇంటికి వచ్చి తన పాటికి తాను హాయిగా నిద్రపోతున్నాడు అనే ఆగ్రహం వచ్చింది. ఈ రోజంతా తను భోజనం చేయలేదు. అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చుంది. అతనితో మధుర సంభాషణలు చేస్తూ అతని గుండెల మీద తల ఆనించి ఈ రాత్రిని ఒక తీయటి రాత్రిగా అనుభవం పొందాలని, ఈ రాత్రి జీవితంలో మరుపురాని మధుర రాత్రిగా మార్చుకోవాలని ఆశపడింది. ఇదేది కృష్ణకు తెలియదు. లేక అతనికి అవసరం లేదా? రాధ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. కళ్యాణి, కృష్ణ చెప్పుకుంటున్న ఆ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద వాలి దిండులో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పట్టిందో రాధకి తెలియదు. మెలకువ వచ్చేసరికి తెల్లవారిపోయింది. కృష్ణ అప్పటికే స్నానం చేసి బట్టలు వేసేసుకుని బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. రాధ గబాలన లేచి పరిగెత్తి హడావుడిగా ముఖం కడుక్కొని కాఫీ కలిపి అతనికి తెచ్చి ఇచ్చింది. కాఫీ ఇచ్చి వెళ్ళబోతున్న రాధని కృష్ణ పిలిచాడు. ఏమిటి? వెనక్కు తిరగకుండానే అడిగింది. నేను రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టరేట్ ఇచ్చారు, తెలుసా? మీరు చెప్తేగా నాకు తెలియటానికి. తమరు వింటేగా చెప్పటానికి. రాత్రి చెప్పాలని ఎంత ట్రై చేశానో. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. అతను కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రాధ అక్కడే క్షణంసేపు నిలబడిపోయింది. టేబుల్ మీద పెట్టిన కప్పు తీయబోయిన రాధ పేపర్ చూసింది. అక్కడ కళ్యాణి, కృష్ణ ఫోటో ఉంది. ఆదుర్దాగా పేపర్ తీసి చూసింది. సిటీలో డాక్టర్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సత్కారం అనే క్యాప్షన్తో థీసిస్ వివరాలు ఉన్నాయి. డాక్టర్ గోపాలకృష్ణ కళ్యాణికి సన్నిహితుడు అని ఉంది.
ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు తను ఫోటో తీయబోతుంటే, వద్దండి ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్న తన మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్యాణి తనకి ఆ అవకాశం దక్కనీయలేదు. తన స్థానంలో కళ్యాణి అతనితో పాటు సగర్వంగా టీవీగా నిలబడి ఉంది. రాధ ఆ పేపర్ నలిపి విసిరికొట్టింది. తను కృష్ణతో కలిసి పంచుకోవాల్సిన మధుర క్షణాలు కళ్యాణి అపహరించినట్టుగా అనిపించింది రాధకి చిత్రంగా కళ్యాణి మీద కోపం రాలేదు. కృష్ణ మీద అంతులేని ఆగ్రహం వచ్చింది. అతనికి ఆ పాటి ఆలోచన లేనందుకు చాలా కోపం వచ్చింది. అది ఆశాభంగంతో కూడిన ఆగ్రహం. 2 రోజులు గడిచినాయి. ఈ 2 రోజులు రాధ మోగబోయిన వీణలా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. కృష్ణ గమనించాడో లేదో తెలియదు. రాధని కారణం ఏమిటి అని అడగలేదు. అతని ఈ పట్టనితనం రాధకి ఇంకా బాధగా ఉంది. ఆ సాయంత్రం కృష్ణ క్లినిక్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు. రాధా రాధా వస్తూనే కేకలు పెడుతూ పిలిచాడు. వంటింట్లో ఉన్న రాధ పలకలేదు. ఎప్పట్లా ఏమిటి అంటూ అతనికి ఎదురు పరిగెత్తలేదు. కృష్ణకి రాధ తన పిలుపు విని కూడా పలక్కపోవటం చిరాకనిపించింది. అతను సరాసరి వంట ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చాడు. వంటింట్లో ఉన్నావా? నీకు ఈ మధ్య వంటిల్లే వైకుంఠం అయిపోయిందేమిటి అన్నాడు. నా స్థానం ఇక్కడేనని తెలుసుకున్నాను. ఏమిటా మాటలు? ఒకసారి ఇలారా, నీకోసం ఏం తెచ్చానో చూడు. రాధ తలెత్తలేదు, చూడలేదు. అతను లోపలికి రాబోయాడు. ఆగండి అక్కడే. మీకు ఈ మధ్య బూటు కాళ్లతో వంటింట్లోకి రాకూడదనే విషయం కూడా గుర్తుండటం లేదు. ఓ సారీ. అతను ఆగిపోయాడు. దేవిగారు ఒకసారి ఇలా దయచేస్తారా? అతను బూట్లు విప్పుతూ అడిగాడు. ఇలా రా రాధా పిలిచాడు. రాధ రాలేదు. అతనే వంటింట్లోకి వచ్చాడు. రాధా భుజం పట్టుకుని ఏదో చెప్పబోయాడు. రాధ అతని చెయ్యి తోసేసింది. ముఖం తిప్పేసుకుంది. అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు. రాధ కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. అరే ఏడుస్తున్నావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. బుద్ధి లేక. రాధా ఏమిటా మాటలు? ఉన్న విషయం ఏమిటో చెప్పరాదు. ఇప్పుడు ఏమైందని ఎందుకు ఆ ఏడుపు? ఏ ఆడదైనా ఎందుకు ఏడుస్తుంది? భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు, తనకి కాకుండా దూరం అయిపోతున్నాడు అని భయం వేస్తే తప్ప. అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం అణుచుకుంటూ అన్నాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? నేను నీకు దూరం అయిపోతున్నానా? ఏమిటా పిచ్చి? నువ్వేనా మాట్లాడేది? నీకు నెక్లెస్ కొని తెచ్చాను. మనం ఇల్లు కొనబోతున్నాం. ఆ సంతోష వార్త చెప్పటానికి పరిగెత్తుకు వచ్చాను. నీకు అన్నీ ఉండాలని, నువ్వు దేనికి లోటు లేకుండా అందరికంటే బాగుండాలని, సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నువ్వు అడగకుండానే అన్నీ నీకు అమర్చాలని ఆరాటపడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చెయ్యాలో నాకు తెలియదు. రాధకి ఆవేశం పొంగులా వచ్చేసింది. అతని వైపు తిరిగింది. అదేనండి, అదే. పెళ్ళామంటే పెంపుడు కుక్కకి బిస్కెట్ పడేసినట్టు చీరలు నగలు పడేస్తే చాలు అనుకుంటారు మీ మగాళ్ళు. ఇల్లు వాకిలి ఏర్పరిస్తే చాలు అనుకుంటారు. ఆ వంకతో సంపాదన అంటూ ఎక్కడెక్కడికో వెళ్తారు. గొప్ప గొప్ప స్నేహాలు చేస్తారు. అదేమిటంటే సంపాదన అంటారు. ఆ సంపాదన నీకోసమేగా అంటారు. నాకు కావాల్సింది డబ్బు సంపాదించి పెట్టే యంత్రం కాదండి. నా మనసుకి తోడు నీడలా ఉండే మనిషి. నాకు కారు ఇల్లు ఉన్నాయి అనే దర్పం అక్కర్లేదండి. నా భర్త నీడలో నేను చల్లగా ఉంటే చాలు. నా భర్త నాకు దగ్గరగా ఉండాలి అనుకునే ప్రతి ఆడది పిచ్చిదైతే నేను వాళ్ళందరికంటే పెద్ద పిచ్చిదాన్నండి. ఏవండి, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. నాకు మీరు కావాలి. మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ డబ్బు నాకు అవసరం లేదు. అవసరం లేదండి, లేనే లేదు. నేను అనేదాన్ని ఒకదాన్ని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటానని మీరు మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తోందండి. మీరు నాకు కావాలని అనుకోవడం తప్పని ఎవరన్నారు? మీరు మారిపోయారండి, పూర్తిగా మారిపోయారు. ఆ మాటకొస్తే నువ్వే మారిపోయావు. ఇది వరకు నేను ఇంటికి రాగానే నువ్వు నవ్వు ముఖంతో పరిగెత్తుకు వచ్చేదానివి. ఇదంతా చూస్తుంటే రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. అలసిపోయి ఇంటికి వచ్చిన ఏ మగాడు ఏడుపులు దెప్పిపొడుపులతో ఎదురయ్యే భార్యని భరించలేడు. ఏమండి, అలా అనకండి, అంత మాట అనకండి. నాకు మీ మీద ప్రేమ తగ్గిపోలేదండి. మీ నిర్లక్ష్యం నాకు రంపపు కోతగా ఉందండి. రాధ ఏడుస్తుంటే అతను గబాలన వచ్చి పట్టుకున్నాడు. మీరు నాకు లేకపోతే నేను బ్రతకనని అనిపిస్తోందండి. రాధా. ఇన్ని రోజుల నుంచి రాధ మనసులో ముసురుకున్న బాధ, ఆవేదన కన్నీటి వరదలై పొంగి పొరలి వచ్చేసింది. కృష్ణ గబాలన రాధని అక్కున చేర్చుకున్నాడు. రాధ ఒంటరితనం, భయం అతనికి అర్థమైంది. ఆ క్షణంలో రాధ పట్ల అతనికి మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు అయింది. రాధని
అతను చేతుల మధ్య లేవనెత్తి పడక గదిలోకి తీసుకువెళ్ళాడు. రాధని మంచం మీద పడుకోబెట్టి గుండెలో ముఖం దాచుకున్నాడు. రాధ చేతులు తనని ఆర్తిగా ఆకలిగొన్నట్టుగా పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో అతను తనని తాను విస్మరించాడు. రాధ కోరికలో, రాధ ప్రేమలో కరిగిపోయాడు. ఎన్ని నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడో రాధకి. కృష్ణ జూబ్లీహిల్స్లో అమ్మకానికి వచ్చిన ఒక ఇల్లు కొనేశాడు. ఆ ఇంటి మేడ పైభాగంలో నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. రాత్రివేళ అయితే మరీనూ లైట్ల తోరణాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇల్లు చిన్నదైనా చాలా అందంగా గ్లామరస్గా ఉంది. ఇంట్లోకి ఖరీదైన సామాను చాలా వచ్చింది. నౌకర్లు పెరిగారు. రాధకి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు. నోరు కదిపితే కావాల్సిన పని చేయటానికి నౌకరు ఎదురుగా ఉంటాడు. గృహప్రవేశం ఆడంబరంగానే చేశారు. ఊరి నుంచి శాంతమ్మ, ఆనంద్ వచ్చారు. శాంతమ్మ ఇల్లు చూసి సంబరపడిపోయింది. స్వర్గంలా ఉంది అంది. సత్యనారాయణ వ్రతం చేయలేదని నొచ్చుకుంది. చక్కగా మన పద్ధతి ప్రకారం అరిటాకులు పరిచి బంతి భోజనాలు పెట్టకుండా ఎవరికి వారే దేవుడు తినే ఈ బల్ల భోజనాలేమిటమ్మా అంటూ బుగ్గలు నొక్కుకుంది. రాధ కట్టుకున్న పట్టుచీర 2000కి పైగా ఖరీదైందని తెలిసి శాంతమ్మ కళ్ళు గిర్రున తిరిగాయి. అంత డబ్బు పెట్టి ఏ నగో కొనుక్కోకుండా వృధా చేస్తున్నావో అని కూతుర్ని మందలించింది. రాధ నాకేం తెలియదమ్మా, మీ అల్లుడుగారే తెచ్చారు అంది. సాయంత్రం పార్టీ ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్లలో 90 మంది రాధకి తెలియదు. కృష్ణ పరిచయం చేస్తుంటే నమస్కరించడం మినహా వారితో ఇంకేం మాట్లాడాలో తోచలేదు. డిన్నర్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం వల్ల అంతా పనివారే చూసుకుంటారు. ఖరీదైన నగలు, బట్టలు ధరించి కృష్ణ పక్కన భార్యగా నిలబడటం తప్ప రాధకి ఇంకో పని లేదు. మురళి భార్య రాధను చూస్తూ పరాచికంగా, మీ వారు మీ మీద ఉన్న ప్రేమంతా వాకిట్లో బోర్డు కట్టి పెట్టేశారే అంది. అదేమిటి అర్థం కానట్టుగా అంది రాధ. అర్థం కాలేదా? ఈ ఇంటి పేరు రాధా సదనం అంది. అబ్బాయికి మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ. మా దగ్గర కాణీ కట్నం తీసుకోలేదమ్మా అంది శాంతమ్మ. శాంతమ్మకి ఈ ఆడవాళ్ళని చూస్తుంటే 2 కళ్ళు చాలవు అనిపిస్తోంది. ఎవరిని చూసినా ఎన్నెన్ని నగలో, ఎంత ఖరీదైన చీరలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆవిడకి కృష్ణ ఫ్రెండ్స్కి ఇంట్లోనే త్రాగుడు అందించడం బాగాలేదు. ఆ రాత్రి కూతురికి దిష్టి తీసేస్తూ, అబ్బాయిని కాస్త జాగ్రత్తగా చూసుకో, అదేమిటే మరీనూ ఇంట్లోనే తాగుడా అంది విస్తుబోతూ. అంతేనమ్మా, ఇక్కడ అందరికీ అలవాటే అంది రాధ. అందరి అలవాట్లు మనం చేసుకోవాలని వ్రాసి ఉందేమిటి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా ఆనంద్ వచ్చాడు. రాధా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ పల్లెటూరు వదిలి రావటమే నయం అనిపిస్తోంది. ఎక్కడున్నా మేమేగా అన్నయ్యా అంది రాధ. నువ్వేం మారలేదు, కృష్ణలోనే నాకేదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. అవును, ఆయన ఇదివరకు మనిషిని దైవంగా చూసేవారు. ఇప్పుడు డబ్బుని దైవంగా ఆరాధిస్తున్నారు. కాఫీ కప్పుల్లో పోస్తూ అంది రాధ. కృష్ణ ముఖంలో ఒక్క క్షణం దెబ్బతిన్న బాధ కనిపించింది. కానీ మెరుపులా ఆ భావం మాయమై అతని పెదవుల మీద సహజ సుందర చిరుహాసం మెదిలింది. నేనేం చేసినా రాధ కోసమే ఆనంద్. డబ్బు లేకపోవటం వల్ల రాధ చాలా కష్టపడింది. ఆ లోటు ఉండకూడదని అనుకున్నాను అన్నాడు. రాధ చివ్వున తలెత్తింది. భర్త వైపు రోషంగా చూసింది. నేనెప్పుడైనా దేనికైనా లేదని కానీ బాధపడుతున్నానని కానీ మీతో ఫిర్యాదు చేశానా? చేయకపోవడం ఇంకా పెద్ద శిక్ష నాకు. మీరు డబ్బు నా కోసం సంపాదించడం లేదు, మీకోసం సంపాదిస్తున్నారు. నా మీద వంక పెడుతున్నారు. నా కోసం అంటున్నారు. ఎందుకిలా అబద్ధాలు చెప్తారు? మీ మనసేమిటో మీరెందుకో ధైర్యంగా సూటిగా చెప్పలేకపోతున్నారో. రాధా! ఆనంద్ చప్పున లేచి ఆదుర్దాగా రాధ చెయ్యి పట్టుకుని ఆతృతగా అన్నాడు. ఏమిటమ్మా, ఏమిటా ఆవేశం? నాకీ డబ్బు అక్కర్లేదన్నయ్యా. నాకు ఆయన కావాలి. ఆయన ఇంటి పట్టున ఉండాలి. నాకు శాంతి కావాలి. ఆయనకి నేను కావాలి అనే ధైర్యం నాకు కావాలి. అది ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటే నాకు దక్కదు. కృష్ణ దవడ ఎముక ఆవేశం అణుచుకుంటున్నట్టు కదలాడింది. ఏ ఊళ్ళో ఉన్నా అది నీకు దక్కదు. ఆ మాటకొస్తే నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. డాక్టరే కాదు, ప్రొఫెషన్ ప్రాణంగా బ్రతికే ఏ వ్యక్తిని చేసుకోకూడదు. మగాడికి భార్య ఎదురుగా ఉంటే జీవితం గడవదు. ఏం చేయమంటావు నన్ను? ఈ ప్రాక్టీస్ వదిలేసి ఆ కొల్లేరు రమ్మంటావా? నీ కొంగు పుచ్చుకు తిరగమంటావా? ఆ పల్లెటూరులో నీ ఎదురుగా పని పాట లేకుండా పడి ఉండమంటావా? ఉంటాను, తప్పకుండా ఉంటాను. కానీ అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా మొగుడికి కాని సంపాదించడం చేత కాదు అంటావు. నేనా?
నేను రాధ గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ అంది. నువ్వు కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు. నీ ఇరుగు పొరుగు అంటుంది. నన్ను జీవశ్చవంలా పని పాట లేకుండా పడి ఉండమంటావు. అలా నేను పడి ఉంటేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని నువ్వంటే నీ మీద ప్రేమ లేదనే అనుకో. చిచి, కాసేపు కలిసి ఉందామంటే ఏదో గొడవ అని కృష్ణ కుర్చీలో నుంచి లేచి కాలితో దాన్ని వెనక్కు నెట్టి వెళ్ళిపోయాడు. ఆనంద్ గబాలన లేచి వచ్చి కృష్ణ చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణ, ఏమిటా ఆవేశం, ఏమిటా తొందర? నీకు తెలియదు ఆనంద్, నేను పడే నరకం ఎవరికీ తెలియదు. నా బాధ ఏమిటో ఆ దేవుడికి కూడా తెలియదు. నేను చాలా దురదృష్టవంతుడిని. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ తనని తాను నిలవరించుకొని మామూలుగా అయ్యి వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, నేనే. కళ్యాణి, ఏమైంది? అరే, అసలు ఊరి నుంచి ఎప్పుడొచ్చింది? రాజారాం గారిని కంగారు పడవద్దని చెప్పు, నేనిప్పుడే వస్తున్నా. కృష్ణ ముఖంలో చెప్పలేనంత ఆదుర్ద కనిపిస్తోంది. ఫోన్ పెట్టేసి, నేనిప్పుడే వస్తాను, కళ్యాణికి ఒంట్లో బాగోలేదట అన్నాడు. ఆనంద్ నిన్నట్నుంచి కళ్యాణి అనే పేరు ఇంట్లో నౌకర్ల నోటి మీదుగా కృష్ణ ఫ్రెండ్స్ దగ్గర వింటూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో నిన్న పార్టీకి రాలేదు, ఊర్లో లేదట. ఎవరి నోట విన్నా కళ్యాణి కళ్యాణి ఇదే మాట. అందుకే ఆనంద్ పట్టలేక అడిగేశాడు. కృష్ణ, కళ్యాణి ఎవరు? హడావిడిగా వెళ్ళబోతున్న కృష్ణ ఆగాడు. ఎవరా అంటే ఏం చెప్పను? కళ్యాణి ఒక దేవత, నా వృత్తికి ఒక ఆలంబన. అతను ఈ ఇల్లుని కళ్ళతో కలయ చూస్తూ, నాకీ ఇల్లు, ఈ నౌకర్లు, ఈ స్థిమితం, ఈ సుఖం అంతా ఎలా వచ్చాయి అంటే ఆ దేవత చలవ వల్లనే. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుడిని. వస్తాను అనేసి చకచకా వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న శాంతమ్మ కూతురు వైపు తిరుగుతూ, మీ ఆయన ఇంతగా చెబుతున్న ఆ అమ్మాయి ఎవరే అని అడిగింది. ఒక డాన్సర్ అమ్మా. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాతనే వారి ప్రాక్టీస్ బాగా పెరిగింది. అవునా, పెళ్ళయిందా ఆరాగా అడిగింది. కాలేదు. ఆ అమ్మాయికి ఏమిటి సుస్థి రాదా? ఆనంద్ అడిగాడు. సుస్థియా? నాకు తెలియదన్నయ్యా అంది రాధ. అవును, నిజమే. కళ్యాణికి ఏమిటి సుస్థి? రాధ మొదటిసారిగా తనను తాను ప్రశ్నించుకుంది. కృష్ణ తనకి ఎప్పుడూ ఏమీ చెప్పలేదే. కళ్యాణి దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, చేస్తున్న పని ఆపి కృష్ణ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అంతే. రాధ తను ఈర్ష్యపడకూడదని, అందరి ఆడవాళ్ళలా సంకుచితమైన మనసుతో ఆలోచించకూడదని అనుకుంటోంది. కానీ వశం కావటం లేదు. కృష్ణ ఇంత క్రితం ఏమన్నాడు? కళ్యాణి ఒక దేవత అన్నాడు. అంతేకాదు, నాకు ఈ ఇల్లు, ఈ నౌకర్లు, ఈ సుఖం, ఈ స్థిమితం అంతా కళ్యాణి మూలంగానే వచ్చాయి అన్నాడు. అంటే ఎవరో కృష్ణకి ఏర్పరిచిన సుఖాన్ని తను అయాచితంగా అనుభవిస్తోందా? రాధకి ఆలోచన బాగాలేదు. ఆ ఇంటిని కలే చూసింది. ఇది కృష్ణ స్వార్జితం కాదా? రాధకి హఠాత్తుగా ఆ ఇల్లు ఇది వరకులా అందంగా ఆనంద సౌధంగా కనిపించటం లేదు. రాధ మనసులో ఎక్కడో ఏదో బలం కోల్పోయింది. ఏమిటి, కృష్ణకి తనకి ఉన్న అనుబంధమా? ఛీ, ఏం ఆలోచిస్తోంది తను? ఇంతలో ఆనంద్ దగ్గరికి వచ్చాడు. రాధా, నీకొక్క మాట చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటన్నయ్యా? కృష్ణ చాలా సమర్థుడైన డాక్టర్. సమర్థత గల ఏ వ్యక్తి అయినా ఒకే ప్రాణంగా బ్రతుకుతారు. వాళ్ళని ఆ పని నుంచి వెనక్కి రమ్మని అడగటం వాళ్ళ ప్రాణం తీసి ఇమ్మనటమే అవుతుంది రాధా. నువ్వు అందరి ఆడపిల్లల్లాంటి దానివి కాదు, వ్యక్తిత్వం గలదానివి. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక నేను ఇప్పుడేం చేశానన్నయ్యా? రాధ కళ్ళల్లో నువ్వు కూడా నన్నే అంటున్నావా అని నిష్ఠురం కనిపిస్తోంది. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుంటే అతనిని ఈ ఊరు వదిలి రమ్మనమని అనవు. అతనిని పని నుంచి వెనక్కి రమ్మనమని అంటే అతని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నట్టే. అతను ఇదివరకులా కాదు, చాలా బిజీగా అయ్యాడు. బిజీగా ఉండే మనుషులు శాంతంగా నిబ్బరంగా ఏదీ మాట్లాడలేరు. అతను ఆవేశపడితే నువ్వు రెచ్చిపోకూడదు. అలసిపోయిన అతన్ని నీ చిరునవ్వు సేదతీర్చాలి గాని నీ ముడిపడిన కనుబొమ్మలు ప్రశ్నించకూడదు. నీ సమక్షానికి ఎప్పుడు వచ్చి వాలిపోతానా అని అతని మనసు తహతహలాడాలి కానీ ఉన్న ఒక్క క్షణం ఇబ్బందిగా భావించకూడదు. రాధ కుర్చీలో కూర్చుని ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. ఆనంద్ భుజం మీద చెయ్యి వేశాడు. అదిగో, ఆ బేలతనమే వద్దంటాను. నీ ధైర్యం, నమ్మకం నీకుండాలి. ఈ డబ్బు చూస్తుంటే నాకు భయం వేస్తోందన్నయ్యా. మా ఇద్దరి మధ్య ఇది అడ్డుగోడ అయిపోతుందేమో అనిపిస్తోంది. నువ్వు అట్లా అపోహపడటం చాలా తప్పు అన్నాడతను. ఏమిటో, డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని సంబరపడ్డాను. ఇవేం గొడవలే తల్లి అంది శాంతమ్మ.
ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండేవేలే పిన్ని అన్నాడు ఆనంద్. రాధ గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. కృష్ణ మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. కళ్యాణి తన వృత్తికి ఆలంబన. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుడిని. రాధ పెదవి నొక్కిపట్టి ఏడుపు ఆపుకుంది. రాధ మనస్సంతా చేదు తిన్నట్లుగా ఉంది. కృష్ణకి నా వల్ల ఏం ఉపకారం జరిగింది అని తనను తాను ప్రశ్నించుకోసాగింది. రాధ లేచి వెళ్ళి డ్రాయర్ సొరుగులాగి అందులో నుంచి పేపర్ కటింగ్ తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. కళ్యాణికి డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. రాధ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. కానీ ఒక విషయం కృష్ణకి తెలియకపోవచ్చు. కళ్యాణిలో లేనిది తనలో ఉంది. అది కృష్ణని ప్రేమించే మనసు. రాధ తనకి తాను ఎంత నచ్చ చెప్పుకున్నా మనసంతా ఎంతో బేలగా ఉంది. ధైర్యం చిక్కటం లేదు. పెళ్ళి అయినంత మాత్రాన భర్త మీద సర్వాధికారాలు ఉంటాయని నమ్మే పాతతరం యువతి కాదు రాధ. ప్రేమించే మనసుండాలి. అది లేకపోతే భర్త కూడా పరాయి వ్యక్తి క్రిందనే లెక్క. రాధ అంతరంగంలో మదనం ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడా అని ప్రశ్నించుకోసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.